Okay. Uh, Hi students, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు ఫామ్ పవర్ మిషనర్లో థర్డ్ లెసన్ ఇంధన సరఫరా విధానం అండ్ ఇంధనం యొక్క లక్షణాలు. సరఫరా విధానం వచ్చేసి ఇంధనం అనేది ఆ, అన్ని పార్ట్స్కి, అంటే ఇప్పుడు ఇంజన్లోని అన్ని పార్ట్స్కి ఏ విధంగా సరఫరా అవుతుంది, ఒకవేళ అది వేడైనప్పుడు కానీ దాంట్లో ఫ్యూయల్ లేనప్పుడు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలి, దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇంధనం యొక్క లక్షణాలు. లక్షణాలు ఏంటి? ఇంధనం అనేది ఇంటర్నల్ కంబషన్ ఇంజన్గా ఉంటుంది. అయితే దాంట్లో పెట్రోల్ ఇంజన్ యూజ్ చేస్తాం, మనం పవర్ కిరోసిన్ యూజ్ చేస్తాం, హై స్పీడ్ డీజిల్ ఆయిల్ యూజ్ చేస్తాం, లైట్ డీజిల్ ఆయిల్ యూజ్ చేస్తాం. అయితే దాంట్లో మనకు ఈ పట్టిక ప్రకారం ఇంధనం యొక్క ముఖ్య లక్షణాలు ఇవి వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ కానీ, స్పెసిఫిక్ గ్రావిటీ కానీ, అండ్ కెలోరిఫిక్ వాల్యూ కానీ మంచిగా గుర్తుపెట్టుకోండి. దీనిలోంచి ఖచ్చితంగా బిట్ రావడం అనేది జరుగుతుంది. అయితే సీరియల్ నెంబర్ ఫస్ట్ లైట్ డీజిల్ ఆయిల్. అమెరికన్ పెట్రోల్ ఇన్స్టిట్యూట్ డిగ్రీస్ ప్రకారం, అంటే అమెరికన్ పెట్రోల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారం ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 22 డిగ్రీస్ ఉంటాయి. దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 0.920 అండ్ కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసి 10300. హై స్పీడ్ డీజిల్ ఆయిల్ వచ్చేసి 31 ఇన్స్టిట్యూట్ డిగ్రీస్ ఉంటుంది అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.820 అండ్ కెలోరిఫిక్ వాల్యూ 10550. పవర్ కిరోసిన్ 40 డిగ్రీస్ ఉంటుంది, స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చి 0.827, కెలోరిఫిక్ వాల్యూ 10850. పెట్రోల్ 63 డిగ్రీస్ ఉంటుంది, దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 0.730 అండ్ 730, కెలోరిఫిక్ వాల్యూ 11100. అయితే ఇంధనం యొక్క స్వచ్ఛతను ఈ కింది లక్షణాలు ఆధారపడి ఉంటుంది. ఏంటిది? దాని యొక్క వోల్టలిటీ ఆఫ్ ఫ్యూయల్, దాని యొక్క ఇంధన ఆవిరిగా మారే విధానం, అండ్ కెలోరిఫిక్ వాల్యూ, అండ్ ఇంధనం స్వచ్ఛంగా మండే గుణం, అంటే ఇగ్నిషన్ క్వాలిటీ ఆఫ్ ఫ్యూయల్, స్వచ్ఛంగా మండే గుణాన్ని బట్టి దాని స్వచ్ఛతను అనేది డిసైడ్ చేస్తాం. అయితే నెక్స్ట్ ఇంధనం ఆవిరిగా మారే విధానం. ఆవిరిగా ఎలా మారుతుంది? ఇంజన్ త్వరగా ప్రారంభం కావడం వల్ల కానీ, లేకపోతే క్రాంక్ కేస్లోని ఆయిల్ మిళితం కావడం వల్ల కానీ, ఇంధన ఆవిరి సిలిండర్లో ఉండిపోవడం కానీ, ఇంజన్ వేగంలో మార్పులు కడగడం, అండ్ ఒకేసారి అనేక సిలిండర్లోనికి ఇంధనం అనేది పంపడం ద్వారా ఇంధనం ఆవిరిగా మారుతుంది. అయితే నెక్స్ట్ ఇంధనం యొక్క నెక్స్ట్ ఏంటి? ఓకే, ఐసీ ఇంజన్లో అన్ని ద్రావణాలు కూడా అవి మండే ముందర ఖచ్చితంగా ఆవిరిగా మారాలి. ఐసీ ఇంజన్, ఇంటర్నల్ కంబాక్షన్ ఇంజన్లో ఖచ్చితంగా అవి మండే ముందు ఆవిరిగా మారాలి. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఐసీ ఇంజన్లో ద్రవ ఇంధనాలు మండే ముందు ఖచ్చితంగా డాష్గా మారాలి అని అడుగుతాడు, ఆవిరిగా మారాలి. నెక్స్ట్ హై స్పీడ్ డీజిల్ ఇంజన్ వచ్చేసి అంత త్వరగా ఆవిరిగా మారదు, మరియు దీని ఆవిరిగా మారే ఉష్ణోగ్రత పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటుంది. హై స్పీడ్ డీజిల్ ఆయిల్ అనేది ఆవిరిగా మారే ఉష్ణోగ్రత పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కావున పెట్రోల్ తొందరగా సిలిండర్లో మండుతుంది. ఇంధనం పూర్తిగా ఆవిరిగా మారకపోతే ఇంజన్ ఆయిల్తో మిళితమయ్యే అవకాశాలు అనేవి కలిసిపోతాయి. అయితే ఇంధనం త్వరగా ఆవిరిగా మారితే ఇంజన్ త్వరగా స్టార్ట్ అయ్యి కుదుపులకు లోనవుతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఇంధనం త్వరగా ఆవిరిగా మారితే ఇంజన్ త్వరగా స్టార్ట్ అయ్యి కుదుపులు అనేవి రావడం జరుగుతుంది. అదే లేట్గా మండింది అనుకోండి, కొంచెం సాఫీగా వెళ్ళడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ దీంట్లో. ఐసీ ఇంజన్లో అన్ని ద్రావణాలు మండే ముందర ఖచ్చితంగా ఆవిరిగా మారాలి. నెక్స్ట్ పెట్రోల్ అనేది హై స్పీడ్ డీజిల్ ఆయిల్ కన్నా తొందరగా ఆవిరిగా మారదు, మరియు దాని ఆవిరిగా మారే ఉష్ణోగ్రత పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కావున పెట్రోల్ తొందరగా సిలిండర్లో మండిపోతుంది. అయితే తొందరగా ఆవిరిగా అయిందనుకో తొందరగా స్టార్ట్ అవుతుంది, కుదుపులు అనేది లోన్ అవుతుంది. నెక్స్ట్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంది? ఇంధనం మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రత శక్తిని మనం కెలోరిఫిక్ వాల్యూ అంటాం. ఇంధనం మండించడం ద్వారా వెలువడే ఉష్ణ శక్తిని కెలోరిఫిక్ వాల్యూ అంటాం. అంటే దీని కెలోరిఫిక్ వాల్యూ దేంతో కొలుస్తాం?
కిలోరీ/కేజీ కేజీలలో కొలుస్తాం. వెరీ ఇంపార్టెంట్. కిలోరిఫిక్ వాల్యూని దేనితోని కొలుస్తాం? ఒకే ఇంధనం యొక్క విలువ మరియు కిలోరిఫిక్ వాల్యూ బై కేజీతోని కొలుస్తాం. ఒకే ఇంధనం యొక్క విలువ మరియు దాని పనితీరు దేనిపైన ఆధారపడి నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇగ్నిషన్ క్వాలిటీ, ఇంజన్ యొక్క స్వచ్ఛంగా మండే గుణం. మండే గుణం దేనితో కొలుస్తాం? మండే గుణాన్ని ఆక్టేన్ నెంబర్ మరియు C10 నెంబర్ తోటి కొలుస్తాం. ఆక్టేన్ నెంబర్ మరియు కేటైన్ నెంబర్ తోటి కొలుస్తాం. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆక్టేన్ నెంబర్ అండ్ కేటైన్ నెంబర్ తోటి దేన్ని కొలుస్తాం? ఇగ్నిషన్ క్వాలిటీని కొలవడం జరుగుతుంది. దీంట్లో టైప్స్ వచ్చేసి ఇంధన స్వచ్ఛత పరీక్ష, ఫ్యూయల్ టెస్ట్. టైప్స్ ఏంటి? గ్రావిటీ టెస్ట్ చేస్తాం, డిస్టిలేషన్ టెస్ట్ చేస్తాం, వేపర్ ప్రెషర్ టెస్ట్ చేస్తాం, సల్ఫర్ టెస్ట్, కార్బన్ రెసిడ్యూ, కలర్ టెస్ట్, గమ్ టెస్ట్ అండ్ ఫ్లాష్ టెస్ట్. ఈ టెస్ట్ చేయడం వల్ల దాని యొక్క ఫ్యూయల్ యొక్క స్వచ్ఛత పరీక్ష అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో డీజిల్ ఇంజన్ యొక్క ముఖ్య లక్షణాలు. డీజిల్ ఇంజన్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? హై స్పీడ్ డీజిల్ ఇంజన్ ఉంటుంది దీంట్లో, అండ్ లైట్ డీజిల్ ఆయిల్ అనేది ఉంటుంది. హై స్పీడ్ డీజిల్ ఆయిల్ అండ్ లైట్ డీజిల్ ఆయిల్, ఈ 2 టైప్స్ అనేవి ఉన్నాయి. అయితే ఎక్కువ వేగంగా తిరిగే ఇంజన్లనేమో హై స్పీడ్ డీజిల్ ఆయిల్ అని అంటారు. అది తక్కువ తేలికగా ఉన్న వాటినేమో లైట్ డీజిల్ ఆయిల్ అని అంటాం. అయితే లైట్ డీజిల్ ఆయిల్ తక్కువ వేగంతో తిరిగే ఇంజన్లో విరివిగా వాడతారు. అంటే ఎక్కువ వేగంతో తిరిగే ఇంజన్స్లో ఏమో హై స్పీడ్ డీజిల్ ఆయిల్ను యూజ్ చేస్తాం. అది తక్కువ వేగంతో తక్కువ తేలికపాటిగా ఉండే వాటినేమో లైట్ డీజిల్ ఆయిల్ అని అంటాం. అయితే ఇంధనంలో ఎక్కువగా తేమ, చెత్త, మలినాలు మరియు ఆమ్ల పదార్థాలు అనేవి లేకుండా చూసుకోవాలి. ఇంధనం పంపు మరియు సరఫరా విభాగాలను ఘర్షణకు లోను కాకుండా చూసుకోవాలి. అయితే ఈ డీజిల్ ఇంజన్ ఆయిల్‌లో ఇంధన సరఫరా విధానం ఏ విధంగా ఉంటుంది? డీజిల్ ఇంజన్ ఫ్యూయల్ సప్లై సిస్టమ్. దీంట్లో ముఖ్య భాగాలు వచ్చేసి ఇంధనం యొక్క ట్యాంక్. ఆ ట్యాంక్‌లోనే మనం డీజిల్ అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ పంప్. ఆ పంపు ద్వారా ఫ్యూయల్ అనేది అన్ని పార్ట్స్‌కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంధనం జల్లెడ, ఫ్యూయల్ ఫిల్టర్స్. ఫిల్టర్ ఏం చేస్తుంది? ఫ్యూయల్‌లో ఎటువంటి మలినాలు గిట్ల ఉంటాయి, ఈ జల్లెడ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఇంజెక్షన్ పంప్స్ వచ్చేసి, ఆ ఇంజెక్షన్ పంప్స్ అనేవి ఆ పార్ట్స్‌కి ఇంధనం అదే ఇంజన్‌లోని పార్ట్స్‌కి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అధిక పీడన గొట్టం, హై ప్రెషర్ పైప్ అండ్ ఓవర్ఫ్లో వాల్వ్. నెక్స్ట్ ఇంజెక్షన్ నాజిల్స్. ఇంజెక్షన్ నాజిల్స్ అనేవి ఉండడం దీని యొక్క ముఖ్య భాగం. అయితే సెకండ్ దీంట్లో ట్యాంక్లో ఇంధనాన్ని ఫీడ్ పంప్ ద్వారా ఇంజెక్షన్ పంప్లోనికి ఫిల్టర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ట్యాంక్లోనికి ఇంధనాన్ని ఫీడ్ పంప్ ద్వారా ఇంజెక్షన్ పంప్స్లోనికి పంపించడం. ఇంజెక్షన్ పంప్స్ అధిక ఒత్తిడి కలిగిన ఇంధనాన్ని ఇంజెక్షన్లోనికి డెలివరీ వాల్వ్స్ ద్వారా ఇంధనాన్ని వేరుగా మండే సిలిండర్లను పంపడం జరుగుతుంది. అయితే సో సరఫరా చేస్తున్నప్పుడు లీకేజ్ అయినటువంటి ఇంధనాన్ని తిరిగి ఇంధన ట్యాంకులకు పంపినటువంటి ప్రత్యేక పైప్ల అమరిక కూడా ఉంటుంది. అంటే ఒకవేళ లీకేజ్ ఇట్లా అవుతే దాన్ని ప్రత్యేక వేరే సపరేట్ ట్యాంకులకు కూడా పంపించే ఫెసిలిటీ కూడా ఉండడం జరిగింది. ఓకే, దీనిలో నెక్స్ట్ స్పార్క్ ఇంజెక్షన్ లేదా పెట్రోల్. దీనిలో ముఖ్య భాగాలు వచ్చేసి ఇంధనం ట్యాంక్, సెడిమెంట్ బౌల్, ఫ్యూయల్ లిఫ్ట్ పంప్, కార్బొరేటర్ అండ్ ఇంధనం పైపు, ఫ్యూయల్ పైప్స్. కార్బొరేటర్, నెక్స్ట్ ఫ్యూయల్ పైప్స్, ఫ్యూయల్ లిఫ్ట్ పంప్, ఫ్యూయల్ ట్యాంక్ అండ్ నెక్స్ట్ సెడిమెంట్ బౌల్. ఇంకా దీని యొక్క పనితీరు వచ్చేసి కొన్ని ఇంజన్లలో అదనపు ట్యాంకు కార్బొరేటర్ కంటే ఎత్తులో బిగించబడి ఉంటుంది. తద్వారా ఇంధనం ఎలాంటి మోటార్ పంప్ అవసరం లేకుండా గురుత్వాకర్షణతోటి కదులుతూ కిందికి పైకి వస్తూ ఉంటుంది. 1 లేదా 2 జల్లెడలు ఇంధనం ట్యాంకు కార్బొరేటర్ మధ్యలో బిగించబడి ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో పారదర్శకంగా ఉన్నటువంటి జల్లెడలను దుమ్మును మరియు మలినాలను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఏమవుతుంది? కార్బొరేటర్లో కొన్ని సందర్భాల్లో ట్యాంక్ అనేది కొంచెం ఎత్తులో నిర్మించడం జరుగుతుంది. ఇంధనానికి ట్యాంక్ కార్బొరేటర్ కంటే
ట్యాంక్ కన్నా కార్బొరేటర్ అని కొంచెం పైకి నిర్మించడం జరుగుతుంది. అయితే మధ్యలో జల్లెడలు పెడతారు. మోటార్ పంప్ కూడా అవసరం లేకుండా గురుత్వాకర్షణతోటి పైకి కిందికి కదులుతాం. అయితే ఈ పారదర్శకంగా జల్లెడల ద్వారా దుమ్ము ధూళి అనేది తీసేయడానికి ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ ఒకవేళ ఇంధనం ట్యాంక్ కార్బొరేటర్ కంటే తక్కువ ఎత్తులో ఉందనుకోండి, వీటి రెండింటి మధ్యలో మోటార్ పంపును వేస్తాం. సేమ్ మోటార్ పంపును వేస్తాం. తద్వారా ఇంధనాన్ని కార్బొరేటర్ల లోపలికి పంపు చేయవచ్చు. మొదట ఇంధన ట్యాంకు నుంచి మలినాలు శుభ్రపరచు పాత్రలోకి వచ్చి అక్కడ మలినాలనేవి శుభ్రపరిచిన తర్వాత లిఫ్ట్ పంపులోనికి చేరుతాయి. లిఫ్ట్ పంప్ ఏం చేస్తుంది, అక్కడ నుంచి కార్బొరేటర్లోకి సరైన పైపుల ద్వారా అందిస్తుంది. కార్బొరేటర్ నుంచి ఇంజన్ సిలిండర్లోనికి పంపించబడుతుంది. ఇలా మనం ఈ ఫ్యూయల్ సిస్టమ్ స్పార్క్ ఇంజెక్షన్ ఇంజన్ ద్వారా ఫ్యూయల్ అనేది ఇంధనంలోనికి అది ఇంజన్లోనికి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి లూబ్రికేషన్ సిస్టమ్స్. లూబ్రికేషన్ సిస్టమ్ అని అంటే ఏంది, ఐసీ ఇంజన్ అనేక చలించే విడి భాగాలకు సముదాయం. అంటే రెండు లోహపు తలాలు ఒకదానిపై ఒకటి తరచూ కవటంలా కదలికలైన వివిధ భాగాలు కాకుండా రాపిడి వలన ఉష్ణం అనేది జనించి ఇంజన్ యొక్క సామర్థ్యం అనేది నష్టాన్ని కలిగిస్తున్నప్పుడు అలాంటి టైంలో వాటిని నివారించడానికి లూబ్రికేషన్ సిస్టమ్ను ఉపయోగించుకుంటాం. లూబ్రికేషన్ సిస్టమ్ అంటే ఏంది, వాటి భాగాలకి చమురు పూసి జారే విధంగా చేయడం. దీంట్లో వచ్చేసి పర్పస్ ఆఫ్ లూబ్రికేషన్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఫ్రిక్షన్ను తగ్గించడం, అంటే ఘర్షణను తగ్గించడం. ఒకదానిపై ఒకటి తరచూ రెండు తలాల మధ్య ఘర్షణను తగ్గించడం వల్ల లూబ్రికేషన్ యొక్క ప్రాథమిక ఉద్దేశం. ఇటువంటి తలాల మధ్య ఘర్షణ తలాలు అరుగుదలకు మరియు శక్తి ఉష్ణమును కారణమవుతాయి. కావున ఘర్షణను తగ్గించుటకు సాధ్యమైనంత వరకు రెండు తలాల మధ్య లూబ్రికేషన్ ఆయిల్ అనేది పూయడం జరుగుతుంది. అరగకుండా శబ్దం అనేది రాకుండా ఉత్పన్నం కాకుండా ఇది లూబ్రికేషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శీతలీకరణ ప్రభావం కూలెంట్గా శీతలీకరణంగా ఉపయోగపడుతుంది. అంటే ఏం చేస్తాం, దీనిలో పిస్టన్ సిలిండర్ మరియు బేరింగ్ల ద్వారా జనించే ఉష్ణమును గ్రహించి చాలా వరకు ఇంజన్ను కాపాడుతుంది. ఇంజన్ను భాగాలపైన శీతలీకరణ ప్రభావం అనేది చూపుతుంది. నెక్స్ట్ సీలింగ్ ప్రభావం. సిలిండర్ లైనర్ పిస్టన్ మరియు పిస్టన్ రింగ్ల మధ్య ఖాళీ స్థలంలోకి లూబ్రికేట్ అనేది ప్రవేశించి ఇంజన్ సిలిండర్ నుంచి వాయువులు బయటికి రాకుండా జారిపోకుండా కాపాడుతుంది. నెక్స్ట్ శుభ్రత ప్రభావం. లూబ్రికేటింగ్ ఇంజన్ లోపల ఇంధనం మరియు తీసుకురాబడిన మలిన పదార్థాలు కానీ కర్బన పదార్థాలు కానీ వచ్చినట్లయితే వాటిని తొలగించి ఇంజన్ను శుభ్రపరచడం జరుగుతుంది. అయితే దీంట్లో 4 టైప్స్. ఫ్రిక్షన్ను తగ్గిస్తుంది, కూలెంట్గా ఉపయోగపడుతుంది, సీలింగ్ ప్రభావాన్ని చూపుతుంది, నెక్స్ట్ క్లీనింగ్గా ఉంచడానికి ఈ లూబ్రికేషన్ పర్పస్ అనేది ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఇంధనందు లూబ్రికేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. ఓకే, దీంట్లో వచ్చేసి టైప్స్. ఉష్ణోగ్రతలో లూబ్రికేటింగ్ ఆయిల్ని సరఫరా చేయడానికి ఉపయోగించే పద్ధతిని మరియు పరికరాలను ఇంజన్ లూబ్రికేటర్ వ్యవస్థ అంటారు. అంటే పీడనమును ఉష్ణోగ్రతను లూబ్రికేటింగ్ ఆయిల్ ద్వారా సరఫరా చేయుటకు ఉపయోగించే పద్ధతిని లూబ్రికేటింగ్ సిస్టమ్ అంటారు. అయితే దీంట్లో అవసరమయ్యే ఇంధన భాగాలేంటి, సిలిండర్ గోడలు, పిస్టన్ పిన్, క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్, బేరింగ్స్, క్రామ్ షాఫ్ట్ బేరింగ్స్, వాల్వ్లు, పనిచేయ విధానం, చల్లబరచు గాలిమర అండ్ నీటిని పంపు చేయు నీటి పంపు, ఇంధన దహన విధానం. అయితే దీంట్లో వచ్చేసి 3 మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఒకటేమో స్ప్లాష్ సిస్టమ్. స్ప్లాష్ సిస్టమ్ అంటే ఇంజన్ ఆయిల్ తుళ్ళించే విధానం, అట్లా చిమ్మే విధంగా ఆయిల్ అనేది అన్ని పార్ట్స్కి చిమ్మే విధంగా స్ప్లాష్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బలీకృత సరఫరా సిస్టమ్, ఫోర్స్డ్ ఫీడ్ సిస్టమ్. బలీకృత సరఫరా సిస్టమ్ అంటే ఏంది, పైప్ల ద్వారా ఇంజన్లోని పార్ట్స్ అన్నిటికీ ఫ్యూయల్ అనేది వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది సరఫరా చేస్తుంది. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ స్ప్లాష్ అండ్ ఫోర్స్ సిస్టమ్. ఈ 2 పార్ట్స్ కలిపి ఒక సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో
ఆ! స్ప్లాష్ సిస్టమ్. స్ప్లాష్ సిస్టమ్ వచ్చేసి ఈ వ్యవస్థ కనెక్టింగ్ రాడ్ కింది భాగాన చిన్న నూనె తొట్ట అనేది అమర్చబడుతుంది. ఈ కనెక్టింగ్ రాడ్ కింద చిన్న నూనె తొట్ట అనేది ఉంటుంది. దీని యందు ఎప్పుడు సమాన స్థాయిలో లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది ఉండే విధంగా చూపబడుతుంది. అయితే ఇంజిన్ ఆయిల్, రిజర్వాయర్ ఆయిల్ కొరకు తొట్టి నుంచి నిర్మాణం ఉంటుంది. అయితే ఒక పళ్ళెం ఆయిల్ పంపు నుంచి గేర్ పంపు ద్వారా గానీ, గురుత్వాకర్షణ ద్వారా గానీ ఆయిల్‌ను స్వీకరించదు. ఒక పంప్ అనేది గురుత్వాకర్షణ ఆయిల్ ద్వారా గానీ, లేకపోతే గేర్స్ ద్వారా గానీ ఆయిల్‌ను ఆహ్, లోపలికి తీసుకుంటది. అయితే కనెక్టింగ్ రాడ్ అనేది కిందికి ఒక డిప్పర్ అమర్చబడి ఉంటుంది. కనెక్టింగ్ రాడ్ కింద ఒక డిప్పర్ అనేది అమర్చబడి ఉంటుంది. అయితే తొట్టిలోని లూబ్రికేటింగ్ ఆయిల్ మాటి మాటికి మునిగి తేలడం వల్ల ఇంజిన్ ఆయిల్ పళ్ళెం నుండి బయటకు చిమ్ముతుంది. ఈ చర్య ద్వారా ఇంజిన్ అంతర్భాగం నందు లూబ్రికేటింగ్ ఆయిల్ పొగమంచు రూపంలో ఆవరించబడి ఉంటుంది. తద్వారా వివిధ ఇంజిన్ భాగాలైన బేరింగ్లు, సిలిండర్ గోడలు అండ్ పిస్టన్ పిన్లు, టైమింగ్ గేర్లు మొదలైనవి ఎల్లప్పుడూ లూబ్రికేటింగ్ ఆయిల్ తోటి తేమతో కూడుకున్నటువంటి లూబ్రికేటింగ్ ఆయిల్ తోటి నింపబడి ఉంటుంది. అయితే ఈ విధంగా సాధారణంగా క్రాంక్ కేస్ మూయుటకు ఒకే సిలిండర్ ఇంజన్ల యందు ఉపయోగిస్తారు. అయితే ఇంజిన్ ఉత్తమమైన రీతిలో పనిచేయుటకు ఎల్లప్పుడూ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది ఆయిల్ తొట్టి యందు తగినంత ఉండే విధంగా చూసుకుంటారు. ఆయిల్ రంధ్రాల యొక్క పరిమాణం మరియు గాళ్ల పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. అయితే గమనించదగ్గ విషయం ఏందంటే, లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది పరిశుభ్రంగా మరియు చిక్కగా ఉన్న యెడల ఈ లూబ్రికేషన్ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేస్తది. కానీ లూబ్రికేటింగ్ సమానంగా ఉండకపోవడం వల్ల ఒకవేళ పిస్టన్ రింగ్స్ అనేటివి అరిగిపోయినట్లయితే ఇంధన దహన గదిలోకి లూబ్రికేటింగ్ ఆయిల్ ప్రవేశించడం, తద్వారా ఆ గది యందు కర్బన పదార్థం పేరుకుపోవడం, నీలిరంగు పొగను ఉద్ధరించడం వల్ల అనేక నష్టాలనేటివి ఏర్పడతాయి. క్రాంక్ కేస్ డైల్యూషన్ ద్వారా లూబ్రికేటింగ్ ఆయిల్ పల్చగా కాపాడుటకు ఆస్కారం ఉంది. అరిగిపోయిన లోహాలు భాగములు, దుమ్ము, ధూళి మరియు కర్బన పదార్థాలు లూబ్రికేటింగ్ ఆయిల్ ఛాంబర్ యందు ఆయిల్ ద్వారా అన్ని ఇంధన భాగాలకు చేరబడి ఇంజిన్ అనేది అరుగుదలను కారణమగును. నెక్స్ట్ బలీకృత సరఫరా, ఫోర్స్డ్ ఫీడ్ లూబ్రికేటింగ్ సిస్టమ్. లూబ్రికేటింగ్ సిస్టమ్ అనే ఆయిల్ అనేది నేరుగా ఇంజిన్ యొక్క క్రాంక్ షాఫ్ట్ అండ్ కనెక్టింగ్ రాడ్స్‌కు, పిస్టన్ పిన్స్‌కి, టైమింగ్ గేర్స్‌కి, క్రాంక్ షాఫ్ట్‌నకు చేరవేయబడుతుంది. చేరవేయడానికి ప్రత్యేక సరఫరా మార్గాలు అనేటివి ఉండడం జరుగుతుంది. గ్యాలరీ అనగా క్రాంక్ ఓకే. ఒక వీడియో చూడండి. వీడియో పెడతా. అదేంటిది ఫోర్స్డ్ ఫీడ్ లూబ్రికేషన్ సిస్టమ్ వీడియో.
సరే, గ్యాలరీ అనగా క్రాంక్ షాఫ్ట్లోనికి చిన్న గాడి లాంటి నిర్మాణం ఉంటుంది. పైపు ద్వారా లూబ్రికేటింగ్ ఆయిల్ రంధ్రాల ద్వారా ప్రతి ప్రధాన బేరింగ్లకు చేరుతుంది. అక్కడ నుంచి పిస్టన్ రింగ్స్, పిస్టన్ గోడలు రింగ్లకు కూడా చేరుతుంది. టైమింగ్ గేర్లు, లూబ్రికేటింగ్ ప్రత్యేకించి ఆయిల్ గేర్లు కూడా ఉంటాయి. వ్యవస్థలో ఉపయోగించే లూబ్రికేటింగ్ ఆయిల్ పంపు పాజిటివ్ డిస్ట్రిబ్యూషన్ పంపు. సాధారణంగా ఈ పంపు గేర్ రకం కానీ రెక్క మాదిరిగానే ఉంటుంది. పీడనం ద్వారా లూబ్రికేటింగ్ ఆయిల్ వాల్వ్ ప్రధాన కొరకు క్రాకర్ ఆర్మీలకు సరఫరా చేయబడుతుంది. సిలిండర్ హెడ్ నుంచి తిరిగి క్రాంక్ షాఫ్ట్కు వస్తుంది. మళ్ళీ లూబ్రికేటింగ్ పంపు లూబ్రికేటింగ్ ఆయిల్స్ అన్ని ఆయిల్ పైపులకు ఆయిల్ గ్యాలరీ లేదా నాళాల ద్వారా పంపించి మొత్తం హోల్ లూబ్రికేటింగ్ వ్యవస్థని మళ్ళీ తిరిగి సేమ్ యాజ్ రొటేట్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం బలీకృత సరఫరా వ్యవస్థ అని అంటాం. నెక్స్ట్ ఇంజన్ 5th లెసన్, ఇంజన్ను చల్లబరచు విధానం. ఐసీ ఇంజన్లో శక్తి అనేది ఇంధనం మండించడం లాభిస్తుంది.
అని అంతకు పూర్వమే మనం తెలుసుకున్నాం. కానీ ఇంధనం మండినప్పుడు ఇంధనం లోపల సరాసరిగా ఉండే ఉష్ణోగ్రత సుమారు 1600 డిగ్రీ సెల్సియస్. ఇది ఇంజన్ భాగాలు కరిగిపోయే ఉష్ణోగ్రత కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంజన్ వెలువడే ఉష్ణోగ్రతలో 40% వరకు వాతావరణంలోకి వెళ్తుంది. 30% ఇంజన్‌ను చల్లబరచుటకు వృధా అవుతుంది. మరి మిగిలిన 30% మాత్రమే శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ అధిక ఉష్ణోగ్రత వలన చాలా నష్టాలుంటాయి. దాంట్లో నష్టాలొచ్చేసి సిలిండర్ మరియు పిస్టన్ వ్యాసార్థం పెరిగి ఇంజన్‌లోనికి బిగుసుకునే ప్రమాదం ఉంటది. నెక్స్ట్ లూబ్రికేటింగ్ ఆయిల్ యొక్క స్వచ్ఛత దెబ్బతిని గాలిని లోనికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది. అయితే నిర్ణీత సమయానికంటే ముందుగానే ఇంధనం మండుట ఇంజిన్ సక్రమంగా పనిచేయాలంటే మరీ ఎక్కువ వేడి గానీ, మరీ ఎక్కువ చల్లగా గానీ ఉండకుండా చూసుకోవాలి. అంటే లిమిటెడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మధ్య రకంగా ఉండాలి. అయితే ఇంజన్ ఉష్ణోగ్రత వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంజన్ ఉష్ణోగ్రత 140 డిగ్రీ ఫారెన్‌హీట్స్ నుంచి 200 డిగ్రీ ఫారెన్‌హీట్స్ మధ్యలో ఉండనట్లు చూసుకోవాలి. ఇంజన్ యొక్క ఉష్ణోగ్రత డాష్ వరకు ఉండనట్టు చూసుకోవాలి. 140 డిగ్రీ ఫారెన్‌హీట్స్ టు 200 డిగ్రీ ఫారెన్‌హీట్స్ మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. అయితే చల్లబరచడానికి కావాల్సిన ఆవశ్యకత. హ్మ్. చల్లబరచడానికి కావాల్సిన ఆవశ్యకత ఏంది? ఇంజిన్ యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి సక్రమంగా పనిచేయడానికి, అధిక ఉష్ణోగ్రతను ప్రాలదోలడానికి అండ్ లూబ్రికేటింగ్ ఆయిల్ యొక్క స్వచ్ఛత అన్ని లక్షణాలు కాపాడకు ఉపయోగపడుతుంది. అయితే దీనిలో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. గాలితోని చేసే కూలింగ్ సిస్టమ్ అండ్ వాటర్‌తోని చేసేది కూలింగ్ సిస్టమ్. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అండ్ వాటర్ కూలింగ్ సిస్టమ్. హ్మ్. అయితే ఇంజన్ నుంచి వెలువడే ఉష్ణ వివిధ భాగాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అయితే వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఎయిర్ కూలింగ్. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంది? ఇనుప రెక్కలు పొడిగించబడడం వల్ల వైశాల్యం పెరిగి ఉష్ణోగ్రత తొందరగా వాతావరణంలోకి చేరుతుంది. సిలిండర్ ఉపరితలం భాగం పైన ఇనుప రెక్కలు పొడిగించడం ద్వారా, కొంచెం వెడల్పు చేయడం ద్వారా వైశాల్యం పెరిగి ఉష్ణోగ్రత తొందరగా వాతావరణంలోకి చేరుతుంది. లాభాలేంటి? దీని నిర్మాణం చాలా సులువుగా ఉంటది. వాటర్ జాకెట్స్, రేడియేటర్స్, వాటర్ పంపు, థర్మోస్టాట్, పైప్స్, నోస్ మొదలైన అవసరం ఉండవు. నిర్మాణం చిన్నదిగా ఉంటుంది. చాలా తేలికగా ఉంటుంది. నష్టాలొచ్చేసి చల్లబరచు విధానం సమానంగా ఉండదు. ఇంజన్ పనిచేయనప్పుడు ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నీటితో చల్లబరచు విధానం. దీంట్లో వచ్చేసి ఓపెన్ జాకెట్ అండ్ హాపర్ మెథడ్ టైప్ ఒకటి. నెక్స్ట్ ఫోర్స్డ్ సర్క్యులర్ సిస్టమ్. ఓకే. ఫస్ట్ ఏంది ఓపెన్ జాకెట్ హాపర్ మెథడ్, సెకండ్ వన్ థర్మోస్టాట్ అండ్ థర్డ్ వన్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ మెథడ్స్. 3 టైప్స్ వాటర్ కూలింగ్ సిస్టమ్‌లో 3 రకాలు ఉంటాయి. అయితే ఫస్ట్ వన్ ఓపెన్ జాకెట్ హాపర్ మెథడ్‌లో వచ్చి ఇంజన్ సిలిండర్ చుట్టూ ఒక నీటి తొట్టె అనేది ఏర్పరచబడి ఉంటుంది. ఈ నీటి తొట్టె నీటితోనే ఎప్పుడూ నింపబడి ఉంటుంది. ఉష్ణోగ్రత అంతగా ఉన్నంత వరకు ఇంజన్ సక్రమంగా పనిచేస్తుంది. కానీ నీటి ఉష్ణోగ్రత అనేది అధికమై మరగటం వల్ల ముందుగానే దీన్ని చల్లటి నీటితోటి నింపేస్తా ఉంటాం. ఇంజన్ కొన్ని గంటల వరకు నిరంతరంగా పనిచేస్తుంది. సరిపోయేంత నీటి తొట్టెలో ఉంటుంది. అంటే ఇంజన్ పనిచేస్తున్న కొద్దీ ఇంజన్ అనేది వేడవ్వడం జరుగుతది. దాని కిందున్న వాటర్ అనేది మరగడం జరుగుతది. మరగడం ద్వారా దాని అందులోపలే చల్లటి నీళ్ళతోటి నింపేయడం జరుగుతది. అయితే ఇది కొన్ని గంటల వరకు నిరంతరంగా పనిచేయుటకు దాంట్లో సరిపోయేంత నీటి అనేది ముందుగానే నీటి తొట్టెలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థర్మోస్పాన్ మెథడ్. దీంట్లో ముఖ్య భాగాలు రేడియేటర్ ఉంటది, నీటి జాకెట్ ఉంటది, గాలి పంక ఉంటది, ఉష్ణోగ్రతను నియంత్రించే సాధనం ఉంటది, పైప్స్ ఉంటాయి. అయితే పైప్స్ ఏంటి? నీటి తొట్టిలో నీటిని తీసుకొని వేడి చేసినట్లయితే మొదట కింది భాగం నీరు వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది. తర్వాత అది మళ్ళీ ఈ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. ఇంజన్ సిలిండర్ చుట్టూ నీటి చేత్తో అమర్చబడి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్. ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ మెథడ్‌లో వచ్చేసి రేడియేటర్ నుంచి ఇంజన్ యొక్క నీటి జాకెట్‌ను నీటి పంపు శక్తి ద్వారా పంపడం జరుగుతుంది. అయితే పంపించినప్పుడు నీరు అంతటా తిరిగి మరలా రేడియేటర్‌ను చేరడం జరుగుతుంది. నీరు ఇంజన్ జాకెట్‌లో తిరిగినప్పుడు గ్రహించినటువంటి ఉష్ణాన్ని రేడియేటర్ యొక్క ఉపరితలం పైన ద్వారా కోల్పోవడం జరుగుతుంది. ఇంజన్ ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి సిలిండర్ హెడ్ చివరి వైపు
సిలిండర్ హెడ్ చివరి వైపు థర్మోస్టాట్ వాల్యూలను పొందుపరచడం జరుగుతుంది. ఇది ఉష్ణోగ్రత అనుసరించి తమంతట తామే తెరుచుకోవడం లేదా మూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంజిన్ యొక్క నిర్ణీత ఉష్ణోగ్రతను చేరుకునే వరకు చల్లటి నీటిని పంపించడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడేంది రేడియేటర్ నుంచెల్లి ఇంజిన్ యొక్క నీటి జాకెట్స్‌కు నీటి పంపు శక్తి ద్వారా పంపడం జరుగుతుంది. అయితే పంపించడం వల్ల వాటర్ జాకెట్స్ అంతా తిరిగి మరలా రేడియేటర్‌కి వాటర్ అనేది రావడం జరుగుతుంది. అయితే నీరు తద్వారా కొంచెం రేడియేటర్‌లో ఉష్ణాన్ని గ్రహించడం ద్వారా కొంచెం వాటర్ అనేది కోల్పోతాం. ఇంజిన్ ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి మళ్ళీ సిలిండర్ హెడ్ నుంచి చివరి వైపు నుంచెల్లి థర్మోస్టాట్ వాళ్ళకు పొందించడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతను అనుసరించి తమంతట తాము తెరుచుకోవడం, మూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంజిన్ అనేది ఒక నిర్ణీత ఉష్ణోగ్రతను చేరుకునే వరకు చల్లటి నీటిని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో టైప్స్ వాటర్ పంప్, రేడియేటర్ ఫ్యాన్, ఫ్యాన్ బెల్ట్, వాటర్ జాకెట్స్, థర్మోస్టాట్ వాల్వ్, టెంపరేచర్ గేజ్, హోస్ పైప్. ఇదే థర్మోస్టాట్, పిస్టన్, ఎయిర్ ఫ్యాన్, radiator, bottom tank, thin metal plates, water tubes, cylinder blanks, intel pump, heater tank.